ఇదిగోండి మొక్కలు తెచ్చుకుంటాకి వెళ్తున్నాం. పొద్దున్నే మొక్కలు వచ్చినాయి. మీకు చెప్పాను కదా మొక్కలు తెప్పిస్తున్నానని. నేను యాపిల్ మొక్కలు తెప్పిస్తున్నానండి. మా తమ్ముడు పంపించాడు నాకు. 7 అవుతుందండి. బస్ కాటికి వెళ్తున్నాము. నమస్తే అండి. నేను ఈ మొక్కలు తెప్పించుకున్నాను. యాపిల్ మొక్కలు, జపనీస్ గోవా, పియర్. మన క్లైమేట్కి పెంచుతున్నారు ధర్మవరంలో కనపడితే నేను వెళ్దాం ధర్మవరం మా తమ్ముడి దగ్గరికి వెళ్ళి వెళ్దాం అనుకుంటే నాకు కుదరలా. మా తమ్ముడికి చెప్పా వీడియో పంపించి. ఆయన ఏమన్నారంటే 1500 అట్లా తీసుకుంటేనే మనకు పంపిస్తానన్నారు. అన్ని మొక్కలు నాకు ఏ గ్రూపు లేదు, నేను కాంటాక్ట్ చేయకుండా నేను అన్నాను మాకు యాపిల్ మొక్కలు పువ్వులు పూస్తున్నాయండి అంటే ఒక డోర్ సెట్ యాపిల్ ఉంటేనే మనకి కాయ నిలబడుతుందంట పాలినేషన్ కోసం. ఆయన అగ్రికల్చర్ ఆఫీసరు. ధర్మవరంలో యాపిల్ నర్సరీ, జామ అన్నీ పెట్టారు. మా తమ్ముడు ఏం చేశాడు, ఒక మనిషిని పంపించి ఆ నర్సరీ కాడికి పంపిస్తే నేను ఫోన్ చేసి నాకు కావాల్సిన మొక్కలు నేను తీసుకున్నా. 3 రకాల యాపిల్స్ తీసుకున్నా, 2 జామ్ తీసుకున్నా, 1 పియర్. అవి కూడా పెంచుతున్నారు వాళ్ళు. అవి తెప్పించా 1600 అయినాయి. వాళ్ళు అక్కడ రాత్రి బస్సులో వేశారు. బస్సులో పొద్దున్న వెళ్ళి మేము బస్సులో నుంచి తెచ్చుకున్నాం. ఎంత బాగున్నాయో చూడండి మొక్కలు. రాత్రి వేసినా మనకు వచ్చే బయటికి నాకు భలే హ్యాపీగా ఉందండి. మా తమ్ముడికి ఏ చెప్పినా ఎమ్మటే నాకు పంపించేస్తాడు. మళ్ళీ నువ్వు వస్తే వద్దు కానీ లేక నేను పంపిస్తున్నాను నువ్వు పెంచుకో అన్నాడు. సో హ్యాపీ. మా తమ్ముడికి అయితే నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే అనుకున్న ఎమ్మటే మొక్కలు తెప్పించేశాడు. ఇట్లా ప్యాకింగ్ చేయించి పంపించాడు బస్సులో. ఇది సంవత్సరం మొక్క ఒక రేటు. ఇదిగోండి, ఇది ఏమి యాపిల్ పేర్లు రాసి పంపించమన్నా వాళ్ళు పేర్లు రాయలేదు. ఇంకా మనం వెళ్తే అందుకు నేనేంటంటే పేర్లు రాస్తే తెలుస్తుందని. ఇది పీర్ జపనీస్ జామ్ అండి. 2 తెప్పించా 100 రూపాయలు ఈ మొక్క. యాపిల్ మొక్కలు 2 డోర్ సెట్. అన్న యాపిల్ 1 డోర్ సెట్ యాపిల్. అది ఎందుకు అంటే పాలినేషన్ కోసం. డోర్ సెట్ యాపిల్ 2 తెప్పించాను. అన్న యాపిల్ 1 తెప్పించాను. హెచ్ఆర్ఎం అనే 2 తెప్పించా. 5 యాపిల్ మొక్కలు. ఒక్కొక్క మొక్క సంవత్సరం మొక్క అంటే ఇది 250. ఇదేమో పియర్స్ 150 రూపాయలు పడింది. ఈ జామ్ మొక్కలు 100 మొత్తం 1600 అండి. 1600 ఈ మొక్కలకి. వీటిని ఏం చేయాలంటే రాగానే మనం ఏం చేయాలంటే రాగానే నీళ్ళు పట్టేయాలి. ఇది ఎందుకో ఇక్కడ ఇట్లా వచ్చినాయి కట్ చేసేయాలి. జాగ్రత్తగా కట్ చేస్తా. మన గ్రాఫ్టింగ్ కిందకి రాకూడదు మొక్కలు. ఎప్పుడైనా ఇలా వచ్చినాయి అనుకోండి కట్ చేస్తాను జాగ్రత్తగా. ఇలా వస్తే ఏమవుతుందంటే పెరుగుతాయి, అవి పెరగవు. అంతే కట్ చేసేసాను. ఇక్కడ ఇది జపనీస్ గోవా 100 రూపాయలకి వచ్చినాయి. 2 మొక్కలు తెప్పించాను. ఈ మొక్కల్ని ఇట్లా తడిపేద్దాం. ఎందుకంటే స్టెయిన్ అయ్యి వచ్చినాయి కదా మనకి ఆ ఊరు నుంచి. నీళ్ళు పోసేస్తే మొక్కలు మనం కాసేపు తెచ్చినాక మొక్కల్ని మన క్లైమేట్ సెట్ అవుతానికి అప్పుడే మనం కుండీల్లో పెట్టకూడదు. నేను ఒక 5 రోజులు ఇట్లా ఉంచేసి అప్పుడు పెడతాను. చెట్టు నీడనే పెడతాను. ఈ మొక్కలు నేను తెప్పించుకున్నాయి. నెంబర్ ఇమ్మని అడుగుతారేమో, ఆయన ఎత్తుతారో లేదో నాకు తెలీదు. ఏమైనా 500 మొక్కలు తెప్పిస్తేనే వాళ్ళు పంపిస్తారంట మన ఇంటికి. మనం వెళ్ళి ధర్మవరం దగ్గరలో ఉన్న వాళ్ళు వెళ్ళి తీసుకోవచ్చు. నేను వేరుశనగ నూనె నుంచి తీసిన మడ్డి, కోడిగుడ్లు, అలోవెరా జ్యూసు నేను కలిపి మిక్సీ చేసి ఇలా డ్రమ్లో పెట్టుకుంటాను. ఇదిగోండి మోటార్ ఆన్ చేస్తున్నా. నీళ్ళు ఈ నీళ్ళు నేను రోజు మొక్కలకి ఇస్తున్నానండి. ఇలా ఇష్టం వలన కాల్షియము, మొక్కకు కావాల్సిన పోషకాలు అన్నీ అందుతాయి. చెప్పాను కదా, మీరు కోడిగుడ్డు వాడకపోతే మీరు శనగపిండి వేసుకోండి. ఇంగ వేసుకున్న పురుగులు ఉండవు.
ఇది మొత్తం మొక్కలకి స్ప్రే చేస్తే అసలు ఏమి రిజల్ట్ అండి. అసలు నేను ఎప్పుడు ఇదే వాడతాను. ఎండాకాలం వచ్చిందంటే కంపల్సరీ రోజు మొక్కలకి మనం ఎలా పోషకాలు తీసుకుంటామో మొక్కలకు కూడా పోషకాలు ఇవ్వాలి మనం. నేనేం చేస్తాను, ఇప్పుడు ఇట్లా పెట్టాను కదా, ఫుల్ పెట్టా. అప్పుడు దీన్ని నేను తగ్గించేసుకుంటా పైకి వెళ్ళేటప్పుడు. ఇక్కడ ఉంటుంది ఆన్ ఆఫ్, నాకు ఇక్కడ కూడా ఇదిగోండి నీళ్ళు ఇంకా తగ్గిస్తా, పైన ఫోర్స్గా పోసేసుకుంటా వెళ్ళి. అందుకు నా మొక్కలు అంత హెల్దీగా ఉంటాయి. కొంచెం కష్టపడితే మనం మొక్కల్ని హ్యాపీగా పెంచుకోవచ్చు. మన ఇంట్లో కలువ పూలు చూడండి ఎంత బాగా పూసినాయో. మొన్న ఇది పూసింది, ఇదిగోండి ఎంత అందంగా ఉన్నాయి చూడండి. భలే కలర్ అండి, ఇంగ్లీష్ కలరు, చాలా బాగుంది. ఎందుకో ఇక్కడ పెడితేనే పువ్వులు పూస్తాయండి, అందుకని ఇక్కడే పెడతా. ఎన్ని చేపలో చూడండి, మన రాగానే ఎట్లా వచ్చేస్తాయో. ఎంత అందంగా ఉందండి. ఒక్క పువ్వు పూసిన హ్యాపీనెస్ వేరు. దుమ్ము పడుతుంది శీతాకాలం, అంకులు రోజు ఆకుల్ని ఇట్లా అని ఎంత వీటిల్లో కూడా ఇవి కూడా వస్తాయి ఇక పువ్వులు. వాటిలో బ్లూ కలరు ఎంత అందంగా ఉందో చూడండి. ప్లాస్టిక్ రబ్బరు కలువ పువ్వులాగా ఉంది కదండి, ఎంత బాగుందో చూడండి. ఎట్లా ఉన్నాయి చూడండి, భలే ఉంటాయండి. అసలు చాలా హ్యాపీ. ఎట్లయినా అందుకే 4 మొక్కలు పెంచండి, ఈ ఆనందాన్ని పిల్లలు కూడా భలే ఎంజాయ్ చేస్తారు. ఎట్లా వస్తున్నాయి చూడండి కావాలని. ఇది ఎక్కువ పడతలే వీటిల్లో నుంచి. ఇవన్నీ చేస్తా చూడండి ఒకసారి, టకటకా వచ్చి తీసేసుకుంటే. ఎండలో పెడితే సమ్మర్లో చచ్చిపోతాయని ఇక్కడ లైట్గా ఎండ వస్తుంది. మనం చేయి పెట్టినా కూడా ఏం అవ్వదు, అయ్యే వచ్చి చక్కగా తింటాయి. ఇదిగోండి ఏమని వర్ణించను ఇంత అందమైన కలువ పువ్వుని. ఈ పువ్వు మనకి 3 రోజులు ఉంటుంది. 3 రోజులు మళ్ళీ సాయంత్రానికి మూసుకుపోతుంది. మళ్ళీ అట్లా 3వ రోజుకి నీళ్ళల్లో పడిపోతాయి, అయ్యే విత్తనాలు అవుతాయి. నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఇలా పువ్వు పూసినప్పుడు. అక్కడ హాల్లో కూర్చుంటే రోజు ఎన్ని గంటలు ఈ పువ్వుని చూడొచ్చు. వీటిల్లో కలర్స్ వేయాలని కోరిక, చూద్దాం దొరికితే వేస్తాను తప్పకుండా. ఈ మొక్కలు ధర్మవరంలో శ్రీ సత్యసాయి హార్టికల్చర్ నర్సరీ అండి. ఆయన పేరు చక్రపాణి యాదవ్ గారు. అక్కడి నుంచి తెప్పించుకున్నాను నేను. వాళ్ళ దగ్గర ఆవకాడో అవి కూడా ఉన్నాయి. చాలామంది రైతులకి ఇస్తున్నారు. చూశారు కదండి. మరలా ఈ మొక్కలు నాటేటప్పుడు నేను మీకు చూపిస్తాను. ఓకే అండి, ఉంటానండి. బై అండి.